హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఏదైనా ఒక సర్క్యూట్ ఇచ్చినప్పుడు దానికి సిరీస్ ప్యారలల్ కనెక్షన్స్ ఎలా అప్లై చేయాలో నేర్చుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి సర్క్యూట్ ఇచ్చారు కదా, దీనికి ఆర్ ఈక్వలెంట్ అనేది ఫైండ్ చేయమన్నారు. ఎలా ఫైండ్ చేయాలో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనకి డైరెక్షన్ అనేది ఇటువైపు ఇచ్చారు కాబట్టి మనం వీటి నుంచి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ టూ ఈ రెసిస్టర్స్ ఎలా ఉన్నాయి, ప్యారల్లో ఉన్నాయి. ఎందుకంటే స్టార్టింగ్ ఎండ్స్ ఒక చోట, ఫైనల్ ఎండ్స్ అనేవి ఒక చోట కనెక్ట్ అయినాయి. కాబట్టి ఈ 2 రెసిస్టర్స్ అనేవి ఫైనల్ ఎలా ఉన్నాయి, ప్యారల్లో ఉన్నాయి. ప్యారల్కి ఏంటి, 1/R ఈక్వలెంట్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 కదా. అంటే ఏమవుతుంది, ఎల్సిఎం అప్లై చేస్తే R1 ప్లస్ R2/R1 ఇంటూ R2 అవుతుంది. అప్పుడు మనకు కావాల్సిన R ఈక్వలెంట్ ఏమవుతుంది, R1 R2/R1 ప్లస్ R2 అవుతుంది. ఇప్పుడు దీన్ని యూజ్ చేసి మనం సాల్వ్ చేద్దాం. ప్యారల్లో ఉన్నాయి కాబట్టి ఇది, కాబట్టి R1 R2 2 ఇంటూ 2/2 ప్లస్ 2 అంటే 4/4. వాల్యూ ఎంత ఫ్రెండ్స్, 1. ఇప్పుడు ఈక్వలెంట్కి ఇద్దాం. డ్రా చేస్తే 3 2 5 3 4 4 ఈ 2, అలాగే ఈక్వలెంట్ వాల్యూ 1. ఇంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ 2 రెసిస్టర్స్ ఎలా ఉన్నాయి, సిరీస్లో ఉన్నాయి. ఎందుకంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 2 ఓం రెసిస్టర్ యొక్క ఫైనల్ ఎండ్ అనేది 1 ఓం రెసిస్టర్ యొక్క స్టార్టింగ్ ఎండ్ కనెక్ట్ అయింది. అంటే ఫైనల్ అనేది స్టార్టింగ్ కనెక్ట్ అయింది. కాబట్టి ఇవి ఎలా ఉన్నట్టు సిరీస్లో ఉన్నాయి. సిరీస్లో ఆర్ ఈక్వలెంట్ ఏమవుతుంది, R1 ప్లస్ R2 అవుతుంది. R1 ప్లస్ R2 అవుతుంది అంటే అదేమిటి, 2 ప్లస్ 1 అంటే ఈ వాల్యూ 3 అవుతుంది. 3 కదా ఫ్రెండ్స్. ఇప్పుడు సర్క్యూట్ని డ్రా చేద్దాం. 3 2 5 4 3 4 ఈ ఎలా ఉంది, వాల్యూ అనేది 3. చూడండి ఫ్రెండ్స్, మీరు మళ్ళీ చూస్తే ఇక్కడ 4 3 ఈ 2 ఎలా ఉన్నాయి, ప్యారల్లో ఉన్నాయి. ఎందుకంటే స్టార్టింగ్ ఒక చోట, ఫైనల్ అనేది ఒక చోట కనెక్ట్ అయింది. కాబట్టి ఆర్ ఈక్వలెంట్ అనేది మనకి ఏమవుతుంది, ఆర్ ఈక్వలెంట్ R1 ఇంటూ R2/R1 ప్లస్ R2. కాబట్టి 4 ఇంటూ 3/4 ప్లస్ 3 అంటే ఎంత ఫ్రెండ్స్, 4 ఇంటూ 3 12/7 అవుతుంది. దీని వాల్యూ ఎంతో మనం చూద్దాం. 12/7 అంటే 1.71428 దీని వాల్యూ. ఇప్పుడు దీన్ని రీప్లేస్ చేద్దాం. 3 2 5 4 3 ఈ 4 3 వాల్యూ ఎంత, 1.71428. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ ఈ 5 అనేది 1.7142 అనేవి రెండు సిరీస్లో ఉన్నాయి. సిరీస్లో ఉంటే ఈ రెండు యాడ్ చేస్తాం. యాడ్ చేస్తే 3 ఇది 2 4 3 ఈ వాల్యూ ఎంత ఫ్రెండ్స్, 6.71428 అనేది అవుతుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఈ 3 6.7148 రెండు ఎలా ఉన్నాయి, ప్యారల్ ఉన్నాయి. ఎందుకంటే స్టార్టింగ్ ఒక చోట, ఎండింగ్ ఒక చోట కనెక్ట్ అయినాయి. ప్యారల్లో ఉన్నాయంటే R1 ఇంటూ R2/R1 ప్లస్ R2. చూద్దాం ఫ్రెండ్స్, వాల్యూ ఫైండ్ చేస్తే అంటే 6.7148 ఇంటూ 3/6.7148 ప్లస్ 3 వాల్యూ ఎంత అంటే 2.0735. రీప్లేస్ చేద్దాం. ఇది 3 ఇది 2. చూడండి ఫ్రెండ్స్, ఈ రెండింటికి వాల్యూ, ఇది 4 కదా, ఇది 4 అయితే ఈ రిజల్టెంట్ ఏంటి, 2.0735 వాల్యూ ఇది కదా. చూడండి ఫ్రెండ్స్, ఈ రెండు మళ్ళీ ఎలా ఉన్నాయి, సిరీస్లో ఉన్నాయి. ఎందుకంటే స్టార్టింగ్ దీని ఫైనల్ అండ్ దీని స్టార్టింగ్ కనెక్ట్ అయింది. కాబట్టి ప్లస్ యాడ్ చేస్తే ఆ రెండింటిని ఎప్పుడు ఏమవుతుంది, 6.0735 అవుతుంది. ఇది 3 ఇది 2 ఇదేంటి 6.0735 అవుతుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 2 అలాగే 6.075 ఎలా ఉన్నాయి, ప్యారలల్లో ఉన్నాయి. ఎందుకంటే స్టార్టింగ్ ఎండ్ ఫైనల్ ఎండ్ ఒకే చోట కనెక్ట్ అయ్యాయి. స్టార్టింగ్ ఎండ్స్ అన్ని ఒక చోట, ఫైనల్ ఎండ్స్ ఒక చోట కనెక్ట్ అయినాయి. కాబట్టి ఇప్పుడు అప్లై చేస్తే ఏమవుతుంది, చూడండి 6.0735 ఇంటూ 2
బై 6.0735 ప్లస్ 2 వాల్యూ ఎంత అంటే 1. డ్రా చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్. ఈ వాల్యూ రిజల్టెంట్ వాల్యూ 1.5045. ఇప్పుడు ఈ రెండు ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్? సిరీస్లో ఉన్నాయి, ఎందుకంటే స్టార్టింగ్ ఫైనల్ అంటే స్టార్టింగ్ కనెక్ట్ అయింది కాబట్టి. ఇప్పుడు చూడండి వాల్యూ ఎంత అవుతుంది? +3 అయితే 4. మనకిచ్చిన సర్క్యూట్ యొక్క ఆర్ ఈక్వలెంట్ ఏంటంటే 4.5045. మనకిచ్చిన సర్క్యూట్ యొక్క ఆర్ ఈక్వలెంట్ అంటే ఎంత అంటే 4.5045 ఓమ్స్. ఈ రెసిస్టర్స్ అన్నీ కూడా ఓమ్స్లో ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు సిరీస్ ప్యారలల్ కనెక్షన్ ఎలా అప్లై చేయాలో అర్థమైంది కదా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.